నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డల్ అవుతుందా? గత 5 ఏళ్లుగా పోల్చుకుంటే అపార్ట్మెంట్లలో 2 లక్షలకు పైగా ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు నాతో అయితే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో చెప్పండి సార్, అంటే హైదరాబాద్లో నిజంగా రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గుతుందా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గిపోయింది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, హైదరాబాద్ ఎందుకు ఇంకా ముందుకు రాలేదు, ఇంకా అయిపోయింది ఇక్కడ నుంచి, ఇంకా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ పక్కా లాస్ అయిపోతారు. ఇలాంటి మాటలు ఎవరైతే వింటున్నారో, ఇలా ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా భ్రమలో ఉన్నారని నేను చెప్తా. ఎందుకంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది రాను రాను రోజు రోజుకి ఇంకా పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి ఆల్ ఓవర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది స్లోగానే ఉంది. ఎందుకు స్లోగా ఉంది అంటే మేజర్ రీజన్ ఎలక్షన్ ఎఫెక్ట్. ఎలక్షన్కి ఎప్పుడైనా సరే 6 months ముందు నుంచి మార్కెట్ అనేది స్లో అయిపోతుంది. ఎందుకు స్లో అవుతుంది అంటే, ఎలక్షన్ ముందు ఎందుకు స్లో అవుతుంది అంటే, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో, ఒక గవర్నమెంట్ని మనం ఆల్రెడీ చూస్తున్నాం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏమైనా చేంజెస్ వస్తే, సో వాళ్ళు ఏమైనా కొత్త డెసిషన్ తీసుకుంటే, వాళ్ళు ఏదైనా కొత్త ప్రపోజల్ పెడితే, దానివల్ల ఈ ఏరియాలో బెనిఫిట్ అంటే ఇంకా మార్కెట్ పుంజుకోవడానికి ఆప్షన్ ఉందా, ఇక్కడ డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉందా, లేదా వీళ్ళ డెవలప్మెంట్ ఒకటి ఇంకొకళ్ళు వేరే డెవలప్మెంట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్లో ఉంటారు. ఎక్కువ శాతం జనాలు ఎప్పటిదాకా ఉంటారు అంటే, ఎలక్షన్ అయినాక మళ్ళీ ఒక 6 months వరకు ఉంటారు. అంటే రాగానే ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయలేరు కదా. గవర్నమెంట్ రాగానే 1-2 months అన్నీ ఇది చేస్తా అది చేస్తా అని చెప్పలేదు కదా. అది రియాలిటీలో జరగదు, టైం పడుతుంది దానికి. ఎందుకంటే వాళ్ళ సర్దుకోవడానికే టైం పడుతుంది 2-3 నెలలు. సో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ప్లాన్ చేయాలి, దాని మీద మొత్తం డిపిఆర్ అంతా రెడీ చేసి మాస్టర్ ప్లాన్ చేయడానికి టైం పడుతుంది. అందుకనే రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే, ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడు, ఏదైనా కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం స్లో అవుతుంది. జనాలు ఆగుతారు, డబ్బులు లేక కాదు, చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందని చెప్పేసి. ఇలా ఆగే వాళ్ళు 80% పీపుల్ ఉంటారు. కానీ కొంతమంది ఏమనుకుంటారు, నాకు ఆల్రెడీ ఇప్పుడు నాకు ఒక ఇల్లు రిక్వైర్మెంట్ ఉంది, గవర్నమెంట్ మారితే నాకేం సంబంధం, నేను ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నా, గవర్నమెంట్తో నాకు సంబంధం లేదు కదా. సో ఏ ఏరియాలో అయితే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు అదేవిధంగా ఫ్లాట్స్లో అయితే ఎవరు ఎక్కువ వెళ్తారు, ఆల్రెడీ ఒక ఎంప్లాయీ, ఆల్రెడీ ఒక జాబ్ చేసే వ్యక్తి కానీ, ఒక బిజినెస్ చేసే వ్యక్తి కానీ, ఆల్రెడీ నాకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఆల్రెడీ నేను రెంటల్ ఇంట్లో ఉంటున్నా, ఈ రెంట్ నుంచి కాకుండా నాకంటూ ఒక ఓన్ కట్టుకోవాలి, లేదా ఓన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పి అందరికి ఒక డ్రీమ్. అండ్ రియల్ ఎస్టేట్లో అద్భుతమైన విషయం ఏంటంటే, చాలామంది డల్ అయిపోయింది, పడిపోయింది కదా, మీరు అదృష్టవంతులు, ఇంకా పడిపోతేనే మీకు మంచిది కదా. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ డల్ ఉన్నప్పుడే, స్లో ఉన్నప్పుడే అప్పుడే కొనాలి. ఎందుకంటే అప్పుడే తక్కువ రేట్లో వస్తాయి, అప్పుడే మీరు బార్గెన్ చేయడానికి ఉంటుంది, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మార్కెట్ ఫుల్ స్వింగ్లో ఉందనుకోండి, మీరు అప్పుడు ఏంటంటే వాళ్ళని బార్గెన్ చేయలేరు, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళ అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో డిమాండ్ సప్లై మీకు అయితే ఐడియా ఉంది. సో సప్లై ఎక్కువన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది, మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. లేదు మార్కెట్ బాగా పికప్ అయినప్పుడు కొంటా అంటే, పికప్ అయినప్పుడు కొనుక్కుంటే అదేంటంటే మనకు అప్పుడు ఇంకా ఎక్కువ బర్డెన్ అవుతుంది. అమ్మాలి అనుకునే వాళ్ళు, ప్రాపర్టీస్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, అమ్మాలి అనుకున్న వాళ్ళు మార్కెట్ బూమ్ కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైతే స్వింగ్లో ఉంటుందో అప్పుడు అమ్మాలి. కానీ కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడే కొనాలి. కానీ కొందరు ఏమనుకుంటారు తెలుసా, నెక్స్ట్ ఇంకేమైనా రేటు తగ్గుతాయేమో, పడిపోతాయేమో అని చెప్పి 20 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉంటారు కొందరు. సో చూసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, వాళ్ళు ఒక్కసారి కంపేర్ చేయాలి. లాస్ట్ 10 yearsలో హైదరాబాద్ రేట్ ఏముంది, ఇవాళ రేట్ ఏముంది, నెక్స్ట్ 10 years తర్వాత ఏం రేట్ ఉండబోతుంది అని. ఎందుకంటే ఒక బిల్డరు, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు ఒక 90 లక్షలు, ₹1 కోటి, 70 లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో 2 BHK 3 BHK ఫ్లాట్ కొనే ముందు మీరే ఇంతలా ఆలోచిస్తే, ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ కట్టిన వాళ్ళు కానివ్వండి, లేదా ఒక హైరైజ్ కమ్యూనిటీ కట్టిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఎంత ఆలోచిస్తారు? మీరు ఒక ₹1 కోటి పెడితేనే మీరు 100 ఆలోచిస్తున్నారు కదా, మరి వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాడంటే, అక్కడ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ఏం చూస్తాడు, అక్కడ గ్రోత్ వస్తుందా లేదా, ఇక్కడ మనం ఈ ప్రైస్ పెట్టి అమ్మితే పోతుందా లేదా, అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ముందే ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు రిస్క్ తీసుకొని చేస్తారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ధమాలు అయిపోయిందంటే మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం, ప్రతి ఒక్కరం కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయింది. ఈ రోజుకి ఏంటంటే మనకి ఈ అన్ని ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని ఛార్జెస్, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ట్యాక్సులు పెరిగిపోతున్నాయి, గవర్నమెంట్ కట్టాల్సిన, అన్ని డెవలప్మెంట్ కట్టాల్సిన ప్రతి ఒక్క ఫీజులు పెరిగిపోతున్నాయి. ఇవి పెరిగిపోయినప్పుడు కస్టమర్ నుంచే తీయాలి కదా అమౌంట్. సో ఎంత డిలే అయితే
ఎంత లేట్ చేస్తే కస్టమర్ లాస్ అవుతారు కానీ ప్రాఫిట్లోకి రారు. అందుకనే ప్రాఫిట్లో ఉండాలంటే మాత్రం మార్కెట్ డల్ ఉన్నప్పుడే కొనుక్కోవాలి. ఎక్కువ భూమి ఉన్నప్పుడు అమ్ముకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని రియల్ ఎస్టేట్ పడిపోయిందంట అయిపోయిందంట అంటే దాదాపు 83,000 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ అది ఎక్కువ టైం పడదు ఫిల్ అవ్వడానికి, అతి తొందరలోనే అవి ఫిల్ అయిపోతాయి. అది గ్రోత్ వస్తుంది కాబట్టి. అండ్ రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చదవడం జరిగింది, ఆర్టికల్ చదివిన నేను. నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో దాదాపుగా ఇప్పుడున్న జనాభా వచ్చేసి 1,20,00,000. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇంకో డెసిషన్ తీసుకుంది మొన్ననే. ఏమంటున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే రంగారెడ్డి డిస్టిక్ లోపల కొన్ని ఉన్నాయో మేజర్ మున్సిపాలిటీస్ అన్నిటిని కలుపుకుందామని చెప్పి ప్లాన్ చేస్తుంది. దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో హైదరాబాద్లో వలస వచ్చే వాళ్ళు కానీ, కొత్త ఇల్లులు కట్టుకునే వాళ్ళు కానీ, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఎక్స్పెక్టెడ్ జనాభా ఎంత వస్తుంది అంటే ఓన్లీ మన హైదరాబాద్ చూసుకుంటే 2.5 కోట్లకు చేరబోతుంది 10 సంవత్సరాలలో. అంటే ఎంతవరకు ఎక్స్పాండ్ చేస్తుంది గవర్నమెంట్? హెచ్ఎండిఏ లిమిట్స్ ఎందుకు పెంచుతుంది? మార్కెట్ వాల్యూ ఎందుకు పెంచుతుంది? అన్ని గవర్నమెంట్ చార్జెస్ ఎందుకు పెంచుతుంది గవర్నమెంట్కి కూడా తెలుసు జనాల దగ్గర డబ్బులు ఉన్నాయని. అందుకే మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీస్ అన్నీ పెరగబోతున్నాయి. సో పెరిగిన తర్వాత మనం కొందాంలే చూద్దాంలే అనుకుంటే అది ఎప్పుడు కొనలేం మనం. సో హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మంచిగానే ఉంది అంటున్నారు. 100% మంచిగా ఉంటుంది. మీకు తక్కువలో వస్తుందంటే మరి ఎందుకు ఇట్లా ఈ గాసిప్స్ వచ్చినాయి అంటారు? జనాలు ఎప్పుడు ఒకటి మాట్లాడుతుంటారు మేడం. 2 రకాలు ఉంటారు. ఒకటి ఇన్వెస్టర్ చేసేవాళ్ళు, ఒకటి ఏంటంటే చూసుకునేవాళ్ళు. అంటే నేను చాలాసార్లు చెప్తుంటాను ఏంటంటే మన దగ్గర ఒకవేళ డబ్బులు ఉన్నాయి, నేను కొనగలుగుతా, ఎఫర్ట్ చేయగలుగుతా అంటే దయచేసి కొనుక్కోండి. లేదు అంటే కనుక డబ్బు లేకపోతే ఏమనుకోవాలంటే వీళ్ళు వచ్చే రూమర్స్ అని వస్తాయి కదా, రియల్ ఎస్టేట్ పడిపోయింది, కుప్పకూలిపోయింది. ఎస్, కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఇంకో 200 సంవత్సరాల తర్వాత లేస్తుంది, అప్పుడు కొందాంలే అనుకొని సైలెంట్ ఉండిపోవాలి. అంతేగాని అక్కడిది ఇక్కడదక్కడ అన్ని మనం పెట్టుకొని యూజ్లెస్, అది టైం వేస్ట్ అని చెప్తున్నా. ఏ ఒక్క బిల్డర్ కూడా, ఏ ఒక్క డెవలపర్ కూడా పెట్టిన పెట్టుబడి కంటే రూపాయి ఎక్కువకే అమ్ముకుంటాడు కానీ తక్కువకి అమ్మడు. అమ్ముతారేమో, పడిపోతుందేమో చూద్దాంలే అంటే అది పడిపోయినప్పుడు ఎప్పుడు కొనలేము మనం. ఇప్పుడు కొంటే అప్పుడు ఫ్యూచర్లో బెనిఫిట్ వస్తుంది. అది అపోహ అంటారా? 100% అపోహనే. మార్కెట్లో ఎలాంటి డౌట్ లేదు, రియల్ ఎస్టేట్కి తిరుగులేదు. నేల తల్లిని నమ్మి మీరు పెట్టుబడి పెట్టండి. మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోండి. లేదా మీరు ఉండడానికి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, విల్లా కానీ ఏది తీసుకున్నా కొంచెం ఓపిక పడితే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి. రేటు పెరిగే కొద్దీ మీకు ఇబ్బందులు అవ్వద్దంటే ఇప్పుడే పెట్టుబడి పెట్టి కూర్చోవాలి, మంచిగా హ్యాపీగా రిలాక్స్ ఉండాలి. లేదు చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే టైం గడిచే కొద్దీ ఏంటంటే ఇంకా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గదు. సో అయితే హైదరాబాద్లో చూసుకుంటే 2 లక్షలుగా పైగా ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి అంటున్నారు. సో రేట్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే కంపేర్ టు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి? సో హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ మనం 2 BHK తీసుకున్నా కూడా మినిమం సిటీ అవుట్స్కట్లో కూడా చూసుకుంటే 60 లక్షల నుంచి 70 లక్షల మధ్యలో ఉంది 2 BHK 3 BHK. కాబట్టి ఆ బడ్జెట్లో మనం కొనాలనుకున్న వాళ్ళు ఇది మినిమం బడ్జెట్ వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అపార్ట్మెంట్స్లలో అది కూడా ఏంటంటే మనకి హై రైజ్ కమ్యూనిటీస్లో అయితే కొంచెం ఇంకా అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. లేదు మనం స్టాండర్డ్లోనే తీసుకుంటే కొంచెం ఇంకా తక్కువలో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 50 నుంచి 60 లక్షల్లో కూడా కొన్ని ఏరియాలో వస్తాయి. లేదు అనుకుంటే మనం ఒకవేళ ఇంకా ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే చాలా మంది ఏంటంటే విల్లా సైడ్ ఎక్కువ చూపిస్తున్నారు రియల్ ఇంట్రెస్ట్. సో విల్లా సైడ్ అయినా వెళ్ళొచ్చు. సో మన బడ్జెట్ తగ్గట్టు మనకి ఇమ్మీడియట్గా ఉండాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లగ్జరీ సైడ్ వెళ్తే కాస్ట్ పెరిగిపోతుంది. నార్మల్గా ఒకటి మంచి కమ్యూనిటీలో ఉండాలి, సో మనకి మినిమం అఫోర్డబుల్ ప్రైస్లోనే మంచిగా వస్తుంది మనకి అనుకుంటే మనం లోన్ తీసుకోనో లేదా మన దగ్గర ఉన్న అమౌంట్తోనో మనం ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా ఇన్వెస్ట్మెంట్కి లేదా ఉండడానికి తీసుకున్నా ఇది మంచి టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.